అబ్బా ఒక్క రోజు 2 రోజులు మహా అయితే వారం రోజులు ఓపిక ఉంటది ఎవరికైనా. ప్రతిరోజు అట్లనే అంటే ఎవరికైనా ఓపిక ఉంటదా? అందుకే ఇవాళ ఈ రవలి పిల్లతోని తేల్చుకోవాల్సిందే. అరే ఒక్క రోజు కూడా టైంకి రాకపోతే ఎందుకు ఇక రవలి? హాయ్ ఫ్రెండ్స్, నేను గరం గరం రవలిని. నేను ఈ రోడ్ అంతా నడుచుకుంటూ ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియకుండా గమ్యం లేని ప్రయాణం వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోయినా కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఫాలో కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫాలో కావాలన్నా ఫాలో. ఆ గల్లీల పొంటి తిరుగుతుంటే బీది కుక్కలు ఫాలో అవుతాయి, అప్పుడు మంచిగా ఉంటది. ఏంది తమాషాలు చేస్తున్నావా? అరే కరెక్టే కదా, ఇప్పటిదాకా ఒక తమాషా వీడియో కూడా చేయలేదు. ఆర్డర్ ఆర్డర్, మా అంజలి ముక్కుల పౌడర్, మా అంజలి ముక్కుల పౌడర్. ఆహా, జోక్ బాగుంది కదా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓ పిల్ల రవలి, నా ముక్కుల పౌడర్ కాదు నీ కండ్ల కారం కొడతా. ఏమనుకుంటున్నావు? ఏంది ఆఫీస్కి రమ్మంటే రోడ్ల పంట తిరుగుకుంటా కథలు పడుతున్నావా? కొడితే చచ్చిపోతావు. చచ్చిపోతానా? ఎస్, చచ్చిపోతా. నేను చచ్చిపోతా. హాయ్ ఫ్రెండ్స్, నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ చాలా తగ్గిపోతున్నారు ఫ్రెండ్స్. నేను చచ్చిపోతా ఫ్రెండ్స్. నేను కనుక బతుకుండాలి అని మీకు అనిపిస్తే నన్ను లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేకపోతే నేను బతుకున్నాను ఫ్రెండ్స్, చచ్చిపోతాను. అవ్వా అవ్వా అవ్వా, ఏంది పిల్ల అంత పిస పిస చేస్తావు? నీ లైకులు షేర్ల కోసం చచ్చిపోతావా? ఇవాళ నింటే పరువు పోతుంది. ఫాలోవర్స్ ముఖ్యమా ప్రాణాలు ముఖ్యమా? ప్రాణాలే ముఖ్యం, కానీ ప్రాణాలతో ఉండాలంటే పైసలు కూడా ముఖ్యమే కదా. అందుకే పైసలు కావాలంటే ఫాలోవర్స్ని పెంచుకోవాలి. ఫాలోవర్స్ ఉంటే పైసలు వస్తాయి. ఫాలోవర్స్ ఉంటే డబ్బులు రావు, పని చేసుకుంటూ వస్తాయి. డబ్బులు ఎవరికి ఊరికనే రావు అని ఆ గుండంకులు చెప్పిండు, కానీ నాకైతే పైసలు ఊకనే వస్తాయి. అందుకే ఫాలోవర్స్ని పెంచుకుంటున్నా. ఎట్లొస్తాయి? ఫాలోవర్లను అడుక్కుంటే తలో ఇంత చందాలు వేసుకొని ఇస్తారనా? ఓయ్ అంత లేదు, అడుక్కోవడం మా ఇంట వంట లేదు తెలుసా. మరి ఇంకెట్లా వస్తాయో డబ్బులు? ప్రమోషన్స్. చాలా మంది ఫాలోవర్స్ ఉండి ఇన్ఫ్లుయెన్సర్స్ గా మారితే చాలా మంది స్పాన్సర్ చేస్తారు. వాళ్ళ బ్రాండ్ ని ఇట్లా ప్రమోషన్ చేస్తే అట్లా పైసలు ఇస్తారు. అట్లా ఇస్తే ఎంత ఇస్తారు? మహా అంటే నెలకు 10-20 వేలు వస్తాయి, అంతే కదా? ఏం మాట్లాడుతున్నావు? ఇంకా అంటే ఓ 50 వేలు కావచ్చు. ఇక ఈ కొలువులు వస్తలేవా? అంత లేదు, కోట్లు సంపాదించవచ్చు. చైనాకు చెందిన ఈమె పేరు జెంగ్ జియాంగ్. ఈమె వారానికి ఎంత సంపాదిస్తుందో తెలిస్తే నోరు ఎల్ల పెడతావు తెలుసా. వారానికి ఆమె 120 కోట్లు సంపాదిస్తుంది. ఈమె ఫస్ట్ సోషల్ మీడియాల మస్తు మంది ఫాలోవర్స్ ని పెంచుకొని తర్వాత మస్తు ప్రమోషన్లు చేసి కోట్లు సంపాదించుకుంటుంది. ఈమెను చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి మస్తు మందిని ఫాలోవర్స్ పెంచుకొని ఇన్ఫ్లుయెన్సర్స్ గా మారి ప్రమోషన్స్ చేసి కోట్లు సంపాదించుకుందామని ఫిక్స్ అయినా. ఏడ్చినట్టు ఉన్నది. నేనే ఫాలో చేస్తలేను, ఇంకెవరు ఫాలో చేస్తారు? ఇగో మంచి మాటకు వస్తానేమోరా, లేదంటే అటే పోయిగా ఆఫీస్కు రాకుండా. వామ్మో, నిజంగానే ఫాలోవర్స్ పెరగకపోతే నా పరిస్థితి ఏంటిది? ఎందుకైతే అందుకు తగ్గుదాం జరా. ఏ లేదంజలి, ఆఫీస్కే వస్తున్నా. తర్వాత ఫాలోవర్స్ని పెంచుకుంటా, ఆ తర్వాత ప్రమోషన్స్ చేస్తా. వస్తున్నా ఆఫీస్కి. కానీ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు చేయబట్టి చాలా టైం వేస్ట్ అవుతున్నది అనేది ఎంత నిజమో, చాలా మందికి ఉపాధి మార్గాల్ని కూడా చూపిస్తున్నది అనేది కూడా అంతే నిజం. ఎందుకంటే మనకాన్నే ఎంతమందిని చూస్తలేము యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా వీడియోల మీద సంపాదించేటోళ్ళను. అట్లనే ఈమె అందరికంటే ఎక్కువ సంపాదించుతున్నది ఇట్లా.